గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ ఈసారి రచ్చ గెలిచిండు. ఇంట్లో గెలుచుడైతే అయితే లేదు. గెలుస్తందుకు ఎంత చెమట తీయాలో అంతా తీసిండు. అయినా లాభం లేకుంటుంది. ఆఖరికి ఆయననే బాధపడే కాడికి తెచ్చుకున్నాడు పరిస్థితి. రచ్చ గెలిచిన మనిషి ఇంట్లో ఎందుకు గెలవలేకపోతున్నాడంటే దానికి కూడా కారణం ఆయననే. అబ్బా నీ ఊరిచ్చుడు పాడుగాను, అస్సలు ముచ్చటేందో చెప్పు అని అడుగుతున్నారు కదా. నాకు అర్థమైంది అన్న, వార్తేసేయండి. ఉరుకులాడి సల్లబడ్డాడు ములాయం సింగ్ తాత. ఎవరన్నా పోయి నాకో టికెట్ ఇయ్యరా సారు అని అడిగితే, ఏ నాతనేముంది, సైకిల్ బేల్ కాంచెల్లి సర్వం సమర్పించుకున్నా అని చేతుల మీదకి లేబడుతుండు. కరెక్టే మరి, అఖిలేష్ అన్న అయ్యను తయ్యుని అడిగేవట్టే. అఖిల్ నేనే కష్టపడి సైకిల్ని తయారు చేసిన బిడ్డ, ఆఖరికి వెనకమర్ల క్యారీల మీద నన్ను కూసుంటా అనంటే ముత్తెమంతా కూడా సంధిస్తలేడు కొడుకు. వద్దునాయనా నీకు శాత కాకుంటైందే, ఏండ్ల సంధి సైకిల్ తొక్కి తొక్కి పిక్కలు గుంజుతుంటాయి, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుండట. అంటే పార్టీల పెత్తనం మొత్తం అన్నదే అయిందన్నట్టు. గుడ్లు తెరిచి చూసుడు తప్ప అయ్యేం చేసేటట్టు లేదు. కానీ పుణ్యమంతా ములాయం సింగ్ సార్దే. పార్టీలకెళ్ళి నూకేసే, మళ్ళా లోపలికి గుంజుకునే, మళ్ళా నూకేసే, మళ్ళా గుంజుకునే. ముందే వయసు పిలగాడు, గడికోపారి లేందో పంచాయతీ ముంగటేసుకుంటే ఉరికేటోని కాళ్ళల్లో కట్టబెట్టినట్టు అనిపించదా? ఒక పారి బుదిరికిస్తుంటారు, 2 మాటల బుదిరికిస్తుంటారు. ఊకకినతో లొల్లేంది అని అయ్యకు నమస్తే కొట్టి సైకిల్ వేసుకొని తిరుగుతుండు. తాత ఎంతకని ఉరికితే రువ్వడి మీద ఉన్న సైకిల్ దొరకాలే, దీన్నే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అంటారు. అయినా కొడుకు గొప్పోడు అయినప్పుడే కదా సారు తండ్రికి ఆనందం. 50 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నీకే తమ్కి ఇచ్చి పార్టీల పెత్తనం చేస్తుండంటే అన్న పర్ఫార్మెన్స్ చూసి మురిసిపోవాలి కానీ బాధపడితే ఎట్లా తాత?